నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీ పెంచలయ్య పోటీ చేయడం ఎంతో ఆనందంగా కలిగించిందని, యానాదుల తరపున పోరాడతారని భావించాం. కానీ ఎవరి ప్రలోభాలకు లొంగి నామినేషన్ విత్డ్రా చేసుకోవడం దురదృష్టకరమని, ఎవరి ప్రలోభాలతో పోటీ విరమించుకోవడం యానాదులను మోసం చేయడమేనని, యానాదుల ప్రజలకు తెలియచేయాలని, యానాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన లక్ష్మణ్ శేఖర్, చౌటూరు సీనయ్య, ఇండ్ల రవి, మాణికల నాగరాజు, చంద్రమౌళి, వేణు, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండ్ల రవి, ఏపీ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘాల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. గిరిజన ఉద్యమాలకు, గిరిజన సమస్యలపై పోరాటాలకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. ఈ క్రమంలో గతం నుండి ఇప్పటి వరకు కూడా గిరిజన సమస్యలపై గిరిజన సంఘాలు, ప్రత్యేకించి ఏపీ యానాదుల సంక్షేమ సంఘం అనేక పోరాటాలు నిర్వహించింది, విజయాలు సాధించింది, గిరిజనులను ఆదుకుంది. గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏపీ యానాదుల సంక్షేమ సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గిరిజన నాయకులు, గిరిజన ప్రజానీకం, అట్లాగే గిరిజనులపై సానుభూతి కలిగినటువంటి ఇతరత్ర ప్రజానీకం కూడా ఈ యొక్క ఉద్యమాలకు ఊపిరి పోశారు. తదనుగుణంగా కేసీ పెంచలయ్య అనేటటువంటి జాతి ద్రోహి ఈ యొక్క ఉద్యమాల పేరు చెప్పుకొని, ఈ యొక్క పోరాటాల పేరు చెప్పుకొని తాను మాత్రమే స్వయంగా లబ్ధి పొందేందుకు కుట్రలు పన్నాడు. ఆ కారణం చేతనే ఈ రోజున కేసీ పెంచలయ్య అనేటటువంటి ఒక జాతి ద్రోహి ఈ రోజున తెరపైకి వచ్చాడు. మేమందరం కూడా మా యొక్క నాయకుడు, మన జాతి బిడ్డ, మన మిత్రుడు ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా చేయడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. కానీ తన యొక్క స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి గిరిజనుల యొక్క గిరిజన ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ రోజున ఎన్నికల బరిలో నిలబడి ఏదో కకృతిపడి డబ్బుకు దాసోహం అయ్యి గిరిజన ప్రజానీకాన్ని తాకట్టు పెట్టి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం, ఇది యావత్ గిరిజన ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కేసీ పెంచలయ్య, నువ్వు ఎన్నో పోరాటాలు చేసావు. నీ వెనుక వెన్నుదన్నుగా ఎన్నో ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మేము కానీ ప్రతి ఒక్కరు నిలబడ్డాం. నువ్వు జాతి యొక్క ప్రయోజనాలకు పాటుపడకుండా నీ యొక్క స్వప్రయోజనం కోసం నువ్వు ఆలోచన చేసి జాతిని అమ్మడం చాలా సిగ్గుచేటు. దీనికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఎన్నికల బరిలో నిలబడడం, దానిని విత్డ్రాల్ చేసుకోవడం కారణాలు ఏంటో నువ్వు ఖచ్చితంగా జాతి ప్రజానీకం మొత్తానికి కూడా తెలియజేయాల్సిందిగా ఏపీ యానాదుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజున గిరిజనులకు, గిరిజన నాయకులకు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎంతో మంచి పేరు ఉంది. నువ్వు చేసినటువంటి ఇటువంటి కకృతి పని వలన మొత్తం గిరిజన నాయకత్వాన్ని కూడా అనుమానించేటటువంటి పరిస్థితిని ఈ రోజున నువ్వు తీసుకొచ్చావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే నీ యొక్క బుద్ధిని మార్చుకొని గిరిజనుల పక్షాన, గిరిజనుల పట్ల పోరాట స్ఫూర్తితోటి నువ్వు గిరిజనుల చైతన్యం తీసుకొచ్చేందుకు నువ్వు మంచి ఆలోచన కలిగితే నువ్వు సంఘంలో గిరిజన ప్రజల యొక్క మనసుల్లో ఉంటావు. నువ్వు ఇటువంటి కుటిల ప్రయత్నాలు కానీ నువ్వు కానీ చేస్తే ఖచ్చితంగా నువ్వు జాతి నుండి బహిష్కృతం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీ పెంచలయ్య, ఇకనైనా నువ్వు నీ యొక్క పద్ధతిని మార్చుకో, నీ యొక్క దందాలని మార్చుకో. నువ్వు గతంలో నువ్వు గిరిజన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటే నువ్వు మాకు తెలియకుండా తెరమాటున నువ్వు అనేక దందాలు నడుపుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం, వాటిలో రాజీలు చేయడం, వాటిలో పెద్ద మొత్తంలో అమౌంట్లను తీసుకొని గిరిజనులకు అన్యాయం చేసే దిశగా నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసావు. ఇవన్నీ కూడా ఇటీవలే బయటపడుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము బహిర్గతం చేయబోతూ ఉన్నాం. కాబట్టి అట్లాగే అనేక గిరిజన హాస్టళ్లలో, గిరిజన గురుకుల పాఠశాలల్లో ఈ కాంట్రాక్ట్ పనులు నువ్వు తీసుకొని వాటిని నాసిరకంగా పూర్తి చేసి ఈ రోజున గిరిజనులకు సంబంధించినటువంటి యావత్ ఆస్తిని కూడా నష్టపోయేందుకు కారకుడు అయినావు. కాబట్టి ఖచ్చితంగా గిరిజన యొక్క నాయకత్వం నీ మీద చర్యలు తీసుకుంటుంది. నీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని నిన్ను జాతి నుండి బహిష్కృతం చేసేందుకు యావత్ గిరిజన సంఘాలు కూడా ఏకతాటిగా ఒక వేదికగా కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ యొక్క పద్ధతిని మార్చుకొని ఉంటే నువ్వు జాతిలో మనుగడ సాగిస్తావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
చౌటూరు సీనయ్య, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడిని. కోర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల గురించి ఈరోజు తెలియజేయటం జరుగుతుంది. కోర్ నియోజకవర్గంలో మా మిత్రుడు కేసీ పెంచలయ్య నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ వేయటం మాకందరికి కూడా సంతోషకరమే. కానీ తను ఎవరికి కూడా తెలియకుండా విత్డ్రా చేసుకోవటము చాలా దురదృష్టకరం. తను ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిందో మా గిరిజన మొత్తానికి కూడా అతను సమాధానం తెలియజేయాలి. లేని వెడల తను జాతి నుంచి బహిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తను ఈరోజు మా జాతికి చేసిన ద్రోహాన్ని మేము కోర్ నియోజకవర్గంలో మా గిరిజనులకి అందరికి కూడా తెలియజేయాలి. తను నామినేషన్ ఎందుకు వేసాడు, నామినేషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు, నిన్ను ఎవరైనా ప్రలోభాలకు గురి చేశారా కేసీ పెంచలయ్య, మాకు తెలియజేయి, మేము చూసుకుంటాం. నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా మాకు తెలియజేయి, మేము చూసుకుంటాం. అంతేగాని నీ సొంత సులభాల కోసము విత్డ్రా చేసుకోవటము నీకు ఇది తగదని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నువ్వు ఎంతకి అమ్ముడు పోయావో కూడా మా కోర్ నియోజకవర్గ గిరిజనులకి తెలియజేయాలి. నువ్వు విత్డ్రా చేసుకొని తర్వాత నువ్వు ఎక్కడెక్కడ ఉండవో ప్రతి ఒక్కటి కూడా మాకు తెలుసు. నువ్వు ఏ గేట్ల కాడ ఉండవో కూడా మాకు తెలుసు. దాన్ని కూడా నువ్వు ప్రజలకి, మా కోర్ నియోజకవర్గ గిరిజనులకి తెలియజేయాల. నువ్వు అదే కాకుండా నువ్వు కోర్ నియోజకవర్గంలో అసలు నీకు ఏ అర్హత ఉందని, ఎన్ని 40,000 ఓట్లు నువ్వు వస్తాయని ప్రెస్ లో ప్రచారం చేసుకొని ఈ రోజు 40,000 ఓట్లు అడితే మన గిరిజన జాతికి ఎంతో గర్వకారణం. అట్లాంటిది మా గిరిజనుల్ని అవమానపరిచే విధంగా నువ్వు కోర్ నియోజకవర్గంలో విత్డ్రా చేసుకోవడం జరిగింది. నీకు నేను ఒకటే చెప్తుండా, నీ బతుకు తీరువు ఇదేనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉండా. నిన్నటిదాకా మా గిరిజనులపై పడి నువ్వు సంపాదించుకుంటూ నీ జీవనం గడుపుకుంటున్నావు. కానీ ఈరోజు అదే మా బిడ్డల భవిష్యత్తు మీద కూడా నువ్వు ఈ బుద్ధ చల్లినావు. నీకు నేను హితవు వెలుగుతుండా, సూటిగా అడుగుతుండా, నువ్వు ఇంతటితో మానుకో, లేదా నీకు పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బత్తిన లక్ష్మణ శేఖరు, ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే నెల్లూరు జిల్లా గిరిజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్గా మాట్లాడుతున్నాను. ఇటీవల కోవో నియోజకవర్గ పరిధిలో ఈ మధ్య మా సోదరుడు కల్లూరు చిన్న పెంచలయ్య గారు 25వ తేదీ నామినేషన్ వేయడం జరిగింది. మేము అందరూ సంతోషపడ్డాం. అరే మా మిత్రుడే ఏదో చేశాడు, మంచిదే సంతోషపడ్డాం. అయితే ఈ పరిణామంలో 25 నామినేషన్ వేయడం, అది స్క్రూటింగ్ కాలేదు అంటే అది కరెక్టా ఒప్ప తప్ప తేలలేదు, ఏమి లేదు. అప్పుడే టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారితో ఒక ఒప్పందం కుదుర్చుకొని మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంచుమించు 20 లక్షల రూపాయలకి ఒప్పందం చేసుకొని ఈయన డ్రాప్ అయ్యాడు. మా బాధ అంతా ఏంటంటే ఇప్పటి వరకు గిరిజనులు అంటే రాష్ట్రంలో మంచి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు, నమ్మకస్తున్నటువంటి పేరు ఉంది. ఇట్లాంటి 420 వల్ల మాకు చాలా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి భావిస్తున్నాం. అయితే మేము చెప్పేది సూటిగా ఏంటంటే, మేము అడుగుతున్నాం, పెంచలయ్య గారు మేము అంటుంటూ అప్పుడప్పుడు సేనయ్య బర్రెలు మేపుకునేవాడు, శేఖరయ్య గొర్రెలు మేపుకునేవాడు, వాళ్ళు మీకు ఏం చేస్తారని చెప్పి జిల్లాల ప్రచారం అక్కడక్కడ చేస్తుంటాను. మేము అడుగుతున్నాం, సరేనే పెంచలయ్య గారు, ఆయనేమో గొర్రెలు మేపుకునేవాడే, నేను నిజంగా బర్రెలు మేపుకునేవాడే పెంచలయ్య గారు, మేము ఆయన గొర్రెలు మేపుకోవాలి, నేను బర్రెలు మేపుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలా, కరెక్టే. మరి నువ్వు ఏ గొర్రెలు ఏ బర్రెలు మేపి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు సూటిగా చెప్పగలవా? 420 పెంచలయ్య అని అడుగుతున్నా నేను. ఏమీ లేకపోతే నువ్వు నామినేషన్ ఎందుకు వేసావు? షూటింగ్ కాకముందే నేను విత్డ్రా చేసుకున్నావు. దాన్ని చెప్పాల్సిన అవసరం నీకు ఉంది. దాని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు వాళ్ళు, అలాగే బాపట్ల జిల్లా వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, నీకు సత్తా ఉంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు వచ్చి నీకు సపోర్ట్ చేయాలి. అట్లా కాకుండా నీకు సత్తా లేదు కాబట్టి బాపట్ల వాళ్ళు, గుంటూరు వాళ్ళు, ఎక్కడో నీ పక్క నియోజకవర్గం అటువంటి అల్లూరు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కాకుంటే ప్రశాంత్ రెడ్డి గారు కొత్త కాబట్టి పాపం ఆమెకు అవగాహన లేదు కాబట్టి నీ డాల్డమ్మకి వ్యవహారాలకు పడి మోసపోయింది 420 పెంచలయ్య. మేము చెప్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారికి, ఆవిడ మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అమ్మా మీకు మంచి ఆదరణ ఉంది, ఇట్లాంటి 420 పెంచలయ్య గారిని కానీ తీసుకొని మీరు ఎంట వేసుకొని తిరిగారంటే మీకు పడే ఓట్లు కూడా పడవని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఆయనకి పెంచలయ్య గారు సూటిగా చెప్తున్నాం, సూటిగా అడుగుతున్నాం పెంచలయ్య గారిని, 1 కాదు 2 కాదు 3 కాదు, అమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మీకు ఇంకా సమగ్రమైనటువంటి రిపోర్ట్ కావాలంటే జిల్లా
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. పెంచులే 420 పెంచులే విషయాలు ఏమిటో తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ జనాల సంక్షేమ సంఘాలు ఏమిటో కూడా మీకు సవివరంగా సక్రమైన రిపోర్టు ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది. కాబట్టి మీరు ఆ రిపోర్ట్ తీసుకొని ఫాలో అవ్వండి. ఇట్లాంటి 420 పెంచులు ఎంట పెట్టుకొని తిరిగితే మీకు పడే ఓట్లు కూడా పడవని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించాలని మీ మీద గౌరవంతో చెప్తున్నాం అమ్మా.